నువ్వు నిద్రపోతావు బిడ్డ, ఆయన నిద్రపోడు. నీకు కావలసినవి రెడీ చేస్తాడు. నీ శత్రువులు నీ మీద గట్టుగట్టి చేసే కుట్రని ఇచ్చనం చేసి వాళ్ళు రెడీ చేసిన ఉచ్చులు వాళ్ళ మెడలకే తగిలిస్తుంటాడు. నిన్ను తన తొడ మీద పండుగబిడ్డ బొబ్బో, నీకు ఉచ్చేసేవాడి సంగతి నేను చూస్తుందా? నువ్వు రెస్ట్ తీసుకో. ఏదో అవసరాన్ని బట్టి కొంచెం సెగ తగలిస్తున్నాను కానీ నా బిడ్డకి కాల్ చేయాలని కాదు. నా బిడ్డని కాల్ చేయాలని చూస్తే నిన్ను రెండుగా చీల్ చేస్తా అంటాడు ఆయన. దేవుని ప్రేమించే వాళ్ళకి, దేవుని దృష్టికి ఇష్టలైన మనుషులకి దేవుడు ఏం చేశాడు? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. అది చూడనా? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అది ప్రయాసపడి పోగు చేయటం మన పని కాదా? వాళ్ళు చేస్తారు, మనం అనుభవించడమే మన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి పని? మన పని ఏంది? అదే 127వ కీర్తన 2-3 వచనాలు కూడా చెప్పింది. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని చేత ప్రేమించబడేవాళ్ళు. వాళ్ళు నిద్రపోతుంటే దేవుడు పనులు చేసి ఆడబెట్టేస్తాడు. మొర్దెకై నిద్రపోయాడు, హామానుగాడే ఉరికొయ్య రెడీ చేశాడు. స్కెచ్ గీసి నిద్రపోయే మొర్దెకైని శాశ్వతంగా నిద్రపుచ్చాలని నైట్ పోయాడు. మొర్దెకైని చంపాలని హామాను నిద్రపోలా. యాభై మూరల ఉరికొయ్య రెడీ చేపించి అహస్వేరోషు దగ్గర, రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి హామాను వెళ్తే ఈ సంగతి మొర్దెకైకి తెలియదు, నిద్రపోతున్నాడు ప్రార్థన చేసుకొని. ఈ హామానుగాడు పోయి మొర్దెకైకి ఉరి తగిలిద్దామని కక్ష కట్టి రాజు దగ్గర పర్మిషన్ కోసం పోతే రాజు నిద్రపోనిలా దేవుడు. మనోడు పోయేసరికి రాజు లేచి కూర్చున్నాడు. బిడ్డ ఎదురు రాజ్య సమాచార గ్రంథం పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా హామాన్ గారు వచ్చారండి అంటే, ఈజామన్ ఎందుకు వచ్చాడు? సరే రమ్మను. ఆ హామాన్ వచ్చాడు. రాజుకు అభివందనములు. రావయ్య, భలే సమయానికి వచ్చావు. రాజా తమరు విశ్రమించలేదా? ఏ పట్ల నిద్ర పట్టలేదా? సరే కానీ నేను ఒకటి అడుగుతా, చెప్పవా? రాజు ఎవరినన్నా కనపరచాలనుకుంటే వానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, వీడు అనుకున్నాడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది మనమే కదా, నన్నుగా ఇంకెవరిని కనపరుస్తాడులే అని. అయ్యా మహారాజా, రాజు కనపరచని అపేక్షించు వానికి రాజాశ్వం తీసుకొని, రథం తీసుకొని, రాజవస్త్రాలు తొడిగించి, కిరీటం పెట్టి, రాజ్యమంతటా చాటింపు వేయించి, ఊరేగింపు చేసి, రాజు కనపరచని అపేక్షించు వానికి రాగు చేయట తగును అని చాటింపు చేపిస్తే సరిపోతుందయ్యా. ఇంకేం మాట్లాడకుండా అమ్మనో భలే చెప్పావు, లెస్స బలికితివి. ఇవన్నీ మొర్దెకై అనేవాడు ఉన్నాడు చూడు, అతనికి చేయమన్నాడు. వచ్చింది ఎందుకు? వీడు మొర్దెకైకి ఉరిశిక్ష చేపిద్దామని వచ్చాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉరిశిక్ష పడాల్సిన వాడిని ఊరేగించమని చెప్పి ఉరిశిక్ష చేపిద్దాం అన్నోడికే అప్పచెప్పాడు. ఇప్పుడు చంపటానికి వచ్చినోడే ఊరేగింపు చేయాల్సి వచ్చింది. రథం మీదేమో మొర్దెకై, పక్కనేమో ఈ దరిద్రుడు. మొర్దెకైకి ఏమో ఆనందం, పక్కన ఈడికేమో బజారుకి ఏడిపోయి. చివరికి మొర్దెకై కోసం చేయించిన ఉరిలో హామానే వేలాడాడు. అది మన దేవుని పని. నువ్వు నిద్రపోతావు బిడ్డ, ఆయన నిద్రపోడు. నీకు కావలసినవి రెడీ చేస్తాడు. నీ శత్రువులు నీ మీద గట్టుగట్టి చేసే కుట్రని ఇచ్చనం చేసి వాళ్ళు రెడీ చేసిన ఉచ్చులు వాళ్ళ మెడలకే తగిలిస్తుంటాడు. నిన్ను తన తొడ మీద పండుగబిడ్డ బొబ్బో, నీకు ఉచ్చేసేవాడి సంగతి నేను చూస్తుందా? నువ్వు రెస్ట్ తీసుకో. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే
తండ్రి నీ ఒడిలోని ఒదిగెదినయ్యా, తల్లి ఒడిలో అవళించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తెలుసుగా మీకు అందరికి వచ్చిన పాటేగా, టైం అయిపోతుంది అందుకని పాడుకుందామా? రోజు పాడుకో. అట్లా చూస్తాడు తనను ప్రేమించిన వారని. అవసరాన్ని బట్టి కొన్ని రాణిస్తాడు, కానీ టోటల్గా వైనం చేయాలంటే ఊరుకోడు. మళ్ళీ అక్కడ అడ్డుపడదు. ఎరా నేనున్నారా, ఏదో అవసరాన్ని బట్టి కొంచెం సెగ తగలిస్తున్నాను, కానీ నా బిడ్డకి కాల్ చేయాలని కాదు. నా బిడ్డని కాల్ చేయాలని చూస్తే నిన్ను రెండుగా చీల్చేస్తా అంటాడు ఆయన. శత్రువుకి ఇచ్చే వార్నింగ్ అది. హామానుగా అదే అయింది. దేవుని పిల్లల్ని డ్యామేజ్ చేద్దామన్న వాళ్ళందరి బతుకు అదే అయింది. ఇశ్రాయేల్లో మగపిల్లలందరినీ హతం చేయాలి. ఎందుకు హతం చేయాలనుకున్నాడు ఫరో? పెదమో అది బిళ్ళలు వేయాల్సిందే. వాళ్ళు పట్టుకుని రావటానికి వస్తుంది ఏమండి. మరి ఇక ఈసారి చెప్తాలే, కానీ ఫరో సంగతి మనం ముగించుకుందామా? ఫరో ఏం చేయాలి? ఆమెను పట్టుకురా రాజేషా, ఆమెను పట్టుకో, కూటమైన నా దగ్గర పంపిద్దరు కానీ కూర్చోబెట్టు. అటు పోవాలా? సరిపోను. ఇట్రా. వాడు ఆడో ఉన్నాడు మాలోకం. ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. నుండి చేతి కడుపులో మండి వెళ్తుంది. ఎంతసేపు అయ్యా నువ్వు చెప్పేదని. నడువు లెప్పులు పడుతుంటే అని పోతుందేమో. ఇశ్రాయేలు సంఖ్య విస్తరించి మనల్ని విడిచిపోతారేమో, వాళ్ళని పోనీయకుండా ఉండాలంటే మగపిల్లలందరినీ హతం చేయండిరా, వాళ్ళ సంఖ్యను కంట్రోల్ చేయండి అని ఫరోగాడు ఆజ్ఞ ఇచ్చాడా? సరే, కొంతమందిని హతం చేశారు మగపిల్లల్ని. వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్లేవాడు మోషేని ఫరో భుజాల మీదే ఆడేటట్టు చేసి, ఆ మోషే చేతే వాడు దేనికి భయపడ్డాడో అది జరిగేటట్టు చేశాడు. అది తలుచుకుంటే నాకు నవ్వు వచ్చింది. ఆహా, ఏం పెడతావు దేవా లింకులో, ఎక్కడికెక్కడికి చైన్ లాగుతావో గొలుసు. వాడేగా ఆజ్ఞ జారీ చేసింది ఏమని? ఇశ్రాయేలు జనము విస్తరించకుండా. కానీ మోషే వాని దగ్గరే పెరిగేటట్టు చేసి, తర్వాత మరో ఫరో టైంలో వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్లేది మోషేనే. ఏది జరగకూడదని ముందు ఫరో స్కెచ్ గీసి ఎఫెక్ట్ చేశాడో వాడి ఒళ్ళోనే మోషే ఆడేటట్టు చేశాడు దేవుడు. అంటే నాశనం చేయాలనుకున్న వాడి ఒళ్ళోనే. ఏలియాది కూడా అంతే. యెజబెలు ఏరియా ఏదో తెలుసా? యెజబెల్ ఏరియా సారేపతు ఆ ప్రాంతమే. ఏలియాని సారేపతుకు పంపించి యెజబెలు సమీప ప్రాంతంలోనే ఏలియాని దాచిపెట్టి, యెజబెల్ ఏడ దేవులన్న ఏలియా దొరకకుండా చేశాడు. తీసుకెళ్ళి శత్రువు వీపు మీదే పెడతాడు ఆయన. వాడే వీపు మీద పెట్టుకొని ఊరంతా దేవులాడుతుంటాడు, వీడెక్కడున్నాడు అని. చివరికి ఆయన చూపిస్తాడు అనమాట, ఇప్పుడు దాకా నీ వీపు మీద మోసావు, నువ్వు మోసినోడు వాడే రా చూడంట. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. ఎవరి చేతుల్లో ఉన్నావు? అట్లాంటోడి చేతుల్లో ఉన్నాను. నిన్ను ఒక దారి చేద్దాం అనుకున్నవాడిని ఒక దారి చేస్తాడు ఆయన. ఎందుకంటే
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. నీ లోకం ఆయనే, నీ ప్రపంచం ఆయనే, నీ జీవం ఆయనే, జీవితం ఆయనే. ఆయనంటే నీకు ఇష్టం, నువ్వంటే కూడా చాలా ఇష్టం. నీకు ఎంత ఇష్టం యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే, ఆయన అంటాడు నా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నాయన నువ్వు అంటాడు. యేసయ్య ప్రాణం ఎంత విలువైంది, అలాంటి విలువైన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ధారపోసేశాడు. ఎంత ప్రేమ. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసే కోణాన్ని కొంచెం మార్చుకో. నువ్వు వైఫల్యాలు అనుకున్న వాటిలోనే నీ విజయం దాగుంది. నువ్వు ఓటములు అనుకున్న వాటిల్లోనే నీ విజయము, నీ భవిష్యత్తు, అద్భుతమైనటువంటి భవిష్యత్తు దాగుంది. నువ్వు శ్రమలు, శోధనలు, బాధలు, అవమానాలు అనుకున్న దానిలోనే ఒక సుందరమైన, ఆనందకరమైన, అద్భుతమైన భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. కొబ్బరి టెంకాయని చూడండి, కఠినంగా కనపడింది, పైకి కొడితే అది బద్దలైన నాడు తీయని నీరు, రుచికరమైన కొబ్బరి దాని లోపల దాచిపెట్టాడు. కఠినంగా కనపడుతున్న పరిస్థితుల లోపల మాధుర్యమైన అనుభవాలు ఉన్నాయి. ప్రతి మారా అనుభవం ఒక మధురమైన అనుభవానికి నాంది. ఒకడన్నట్ట కిటికీలోంచి బయటికి చూస్తూ, ఆహా దేవుడెంత గొప్పవాడ్రా, అంత అద్భుతమైన ప్రకృతి చేశాడు, పచ్చని చెట్లు, పశుపక్షాదులు, రమ్యమైన ప్రకృతి, అద్భుతం రా అని ఒకడంటే, ఆడెదురు కూర్చున్నాడు ఇంకోడన్నా అంట, ఏం దేవుడో ఏమోరా, ఇన్ని చేసినోడు ఆ రోడ్డు మీద బురద చేశాడు రా అన్నాడట. రోడ్డు మీద బురద చూశాడు వీడు, పచ్చని ప్రకృతి, పచ్చిక బయళ్ళు, చెట్లు, పక్షులు ఒకడు చూశాడు. ఇద్దరు దేవుని సృష్టినే మాట్లాడారు. ఒకడేమో ఏం సృష్టిరా బురద అన్నాడు, ఒకడేమో రమణీయమైన ప్రకృతి రా అన్నాడు. కోణం చూడండి, చూసే కోణం. కొంతమంది సైకాలజీ ఇంతే, ఏదన్నా రాని ముందు దరిద్రానికి ఎదురుగుంటారు. ఏదన్నా రాని ఇది ఎందుకో వచ్చింది, ఇది ఏదో జరిగిద్ది, ఏదో ఇద్ది, మొత్తానికని ఎప్పుడు నెగిటివ్ 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 నెగిటివ్లు, బతుకంతా నెగిటివే. తప్పు. ఒక దేవుని సంబంధిగా నువ్వు నేను ఎన్నడూ కూడా ఆ వ్యతిరేకమైన ఆలోచనలోకి వెళ్ళకూడదు. దేవుడు ఎంత గొప్పవాడ్రా, ఎంత అందమైన గులాబీ పువ్వుని మొలిపించాడ్రా బా అని ఒకడంటే, ఒకడనట ఏమి గులాబీ పువ్వురా, అంత అందమైన చెట్టు కూడా ఈ వంకర తిరిగిన ముళ్ళు పెట్టాడ్రా, గుచ్చుకుంటే రక్తాలు గారాల్సిందే అన్నట్ట. అప్పుడు వీడినట, ఇంత కఠినమైన ముళ్ళున్న చెట్టు కూడా అందమైన పువ్వును పూయించిన దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడు. సోదరులారా, ఈరోజు నువ్వు నేను మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న చేదైన అనుభవాలు అన్నిట్లో కూడా దేవుని అద్భుతమైన దివ్య ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు నీ కోసం సమస్తమును సిద్ధపరుస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు సమస్తము సమకూర్చి అన్ని నీ మేలుకే వచ్చేటట్టు చేస్తాడు, ఇది మర్చిపోవద్దు. దీన్ని గుర్తించిన వారు చావాలనుకోరు, బ్రతుకు మీద విరక్తి పడుతుందనే డైలాగు వాడరు. నా తండ్రి ఏది చేసినా అది నా మేలుకే వచ్చింది, నా మంచికే వచ్చింది. నా తండ్రి నాకు అన్యాయం చేయడు, ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా దేవుడు చేసే కార్యం కోసం నేను బ్రతికి ఉంటాను, ఎదురు చూస్తాను, దాన్ని సాధించుకుంటాను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎంత చేదైనా నేను భరిస్తాను. ఆయన ప్రేమ ఏంటో నాకు రుచి చూపిస్తానన్నాడు కనుక ఎంతవరకు చూపిస్తాడో, ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. గెలిచినా, ఓడినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, నువ్వు సాధించినా, సాధించలేకపోయినా, నువ్వు సాధించాలనుకున్నది సమయం పట్టినా ఏ మాత్రం కృంగాల్సిన అవసరం లేదు. ఒకటి ఇవ్వలేదు నీకంటే అంతకంటే శ్రేష్టమైంది నీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నేను మంచిగా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించకుండా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు అని నేను అడుగుతాను. ఎన్ని జన్మలు ఎత్తితే, ఎన్ని అనుభవాలు పొందితే ఇలాంటి లైఫ్ వచ్చిందండి చెప్పు. ఉద్యోగాలన్నింటిలో నీకు గొప్ప ఉద్యోగం ఏందో తెలుసా? మహోన్నతుడు ఇచ్చే జాబ్. ఈ జాబ్ పర్మనెంట్, దీనికి రిటైర్మెంట్ లేవు.
దీనికి వచ్చే శాలరీ కూడా పర్మనెంట్, ఇహమందును పరమందును కూడా. అక్షయ కిరీటం కదా. నీకేదో ఒకటి ఆపాడు అంటే అంతకంటే అమూల్యమైంది, శ్రేష్టమైంది నీకు దాచిపెట్టాడు. గుర్తుపెట్టుకో, ఆయన అన్యాయస్తుడు కాదు. నీకేదో ఒకటి అందని లేదంటే అంతకంటే బెటర్ నీకు దాచిపెట్టాడు. తప్పకుండా దాన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఏమాత్రం కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు, చావాలి అనుకోవద్దు. చస్తే బ్రతుకులో అవమానం, బ్రతికిన బ్రతుకు అవమానం, చచ్చి నరకం వద్దట్లా. నిలబడు, ఎదిరించు, పోరాడు. ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మార్చే దేవుని వైపు చూడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎన్ని అవమానాలైన పడు. మోడుగా మారిపోయిందా? ఓకే. మోడైన జీవితాలను మళ్ళా చిగురింపు చేసే దమ్మున్నోడు నా దేవుడు. అంతా అయిపోయింది, ఇక చరిత్ర లేదురా. రాజు ముద్ర కూడా వెళ్ళిపోయింది. యూదుల చావు ఖాయం అనుకున్నారంతా. డేట్ కూడా ఫిక్స్ అయింది. రాజు ఆజ్ఞ వెళ్ళింది అంచగాండ్ర చేత. 127 సంస్థానాలకు వెళ్ళిపోయింది. ఆర్డర్ వెళ్ళిన తర్వాత ఇంకా ఆగిద్దా? కానీ మొర్దెకాయ్ ఏమన్నాడు తెలుసా? ఎస్తేరు, నువ్వు రాణిగా ఉన్నావు, నీకు ఛాన్స్ ఉంది, నువ్వు చేయొచ్చు. నువ్వు చేయకపోతే మాకు దిక్కులేదు అనుకోవాకు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నాడు. ఈ వైపు కాకపోతే ఏ వైపు నుంచి అయినా ఆయన తన సహాయాన్ని మాకు ఇస్తాడు. నువ్వు చేయకపోతే దిక్కులేదు అనుకున్నావా? జాగ్రత్త. ఈ ఘట్టంలో నీ బాధ్యతను నెరవేర్చకపోతే నీవును నీ ఇంటి వారు నశిస్తారు అని వార్నింగ్ ఇస్తే, అరే వెళ్ళిన ఆర్డర్ మళ్ళీ రివర్స్ అయిపోయిందండి. ఎస్తేరు 3 days ఫాస్టింగ్ ఉండి, మీరు కూడా ఉండండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, వెళ్తా రాజు ముందుకని వెళ్ళింది రాజు దగ్గరికి. రాజుతో మాట్లాడింది. రాజు ఒప్పుకున్నాడు. వాని ముద్ర ఉంగరం తీసి ఆమెకి ఇచ్చి, ఇదిగో తాకీదులు వెళ్ళాయి, ఆజ్ఞ బయలుదేరింది, అది రద్దు కాదు, మరెట్లా? మార్చి రాసుకోండి అన్నాడు. మార్చి రాసుకోండి పోండి అన్నాడు. అప్పుడు ఏమని రాశా తెలుసా? ఎవరెవరు యూదుల్ని హతం చేయాలనుకున్నారో వారందరికీ ఆజ్ఞ ఏందంటే, ఇక మీరు హతం చేయకూడదు. యూదులకు ఆజ్ఞ ఏందంటే, మిమ్మల్ని హతం చేయడానికి ఎవరైతే ఆయా సమాజాల్లో సిద్ధమయ్యారో వారందరిని మీరు హతం చేయండి అని రాశా. అర్థమైందా? అలా ఆజ్ఞలను కూడా మార్చాడు. కాబట్టి నీ జీవితంలో అలాంటి కార్యాలు చేస్తాడు. అధికారాలు, రాజాజ్ఞలు నీ కోసం అవసరమైతే ప్రభుత్వాలను కదిలిస్తాడు, నాయకులను కదిలిస్తాడు, అధికారులను కదిలిస్తాడు. ఎక్కడెక్కడ ఎవరిని కదిలిస్తాడో తెలియదు, ఆయన చూసుకుంటాడు. మూడుబారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మాసగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గుర్తుపెట్టుకో. దేవుడు నీ కోసం పిడికిలి విప్పితే దాన్ని ఏ నరుడు ఆపలేడు. దేవుడు నీకు ఇవ్వడానికి ఆగితే దాన్ని నీకెవ్వడూ తెచ్చి ఇవ్వలేడు. ఎంతమందికి అర్థమైంది? నీ లైఫ్ నా తండ్రి చేతుల్లో ఉంది. ఆయన రెక్కల్లో నువ్వు ఉన్నావు. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా తమ జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పకపోతే ఈరోజు అప్పచెప్పేసేయండి. నిన్ను పిలుస్తున్నాడు ఆయన. రక్షణ పొంది పాపాలు కడిగేసుకోమని పిలుస్తున్నాడు. కడగబడ్డ నీవు పరిశుద్ధాత్మతో నింపబడమని పిలుస్తున్నాడు. ఆత్మయందు బలము పొందమని పిలుస్తున్నాడు. నా చిత్తమును వెతకమని పిలుస్తున్నాడు. నీ కావలసిన సమస్తాన్ని నేను చూసుకుంటా, భయపడొద్దు అని పిలుస్తున్నాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? భయపడదామా? అదురుకుందామా? గోరంతను కొండంతలుగా చూసుకొని తడుచుకుందామా? కొండైనా సరే పర్వతాలను బోర్ల దోసే దేవుడు మన దేవుడు.
సమస్య కొండైనా సరే దాన్ని బోర్ల దోసి చదును భూమి చేసి దాని మీద నడుచుకుంటూ పోమంటాడు. ఈ ప్రగల్భాలు చెప్పట్లా, ప్రాక్టికల్గా 24 నిండు సంవత్సరాలు ఆయనతో నడిచి అనుభవాలు చూసి మాట్లాడుతున్నాను. అలాగే ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎవరు గలిబిలవుతున్నారో డోంట్ వరీ, భయపడొద్దు. నువ్వు అనుకున్నవి జరగకపోయినా, అనుకోని జరిగినా కంగారు పడొద్దు. సమస్తము సమకూడి, అందరూ చెప్పండి, సమస్తము సమకూడి కీడు కొరక మేలుకే వస్తాయి. ఎందుకు? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను డబల్ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఇంకేం డౌట్ లేదుగా, అనుమానం లేదుగా? రైట్, విశ్వసించండి. ఇప్పటికి కొన్ని చూశారు, ఇక ముందు బలమైన కార్యాలు చూడబోతున్నారు. దేవుడు బలమైన బాహువు చాపి బలమైన కార్యాలు నీ ఎడల చేయ మొదలుపెట్టాడు. ఇప్పటికే కొన్ని అనుభవించున్నావు నువ్వు, ఇంకా ముందు శ్రేష్టమైన సిద్ధమై ఉన్నాయి. అవి చూసినాడు ఇక డైలాగ్ ఉండదు, ఏడుపే, ఆనందంతో కన్నీళ్లే. అలాంటి అనుభవాలు ఉన్నాయి. డోంట్ వరీ, కృంగిపోవద్దు, దేనికి కూడా కదలిపోవద్దు. ఒకవేళ అప్పులు ఉన్నాయా, మాటలు అంటున్నారా, మాటలు పడుతున్నావా, రకరకాల పరిస్థితులను బట్టి డోంట్ వరీ, వాటి నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు అవమానం చేసేవాడిని అవమానం చేయని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని. రేపు చెప్పడానికి సాక్ష్యం ఉండాలిగా. అయ్యో నన్ను అంటున్నారని నేనేదో అయిపోతానంటే ఎట్లా? ఇవన్నీ రేపు సాక్ష్యాలు చెప్పుకోవాలిగా, చెప్పొద్దా? చెప్పాలి. అందుకే నేను చెప్పా, నవ్వని చెయ్యని. ఈరోజు నువ్వు అనుభవించిన అవమానకరమైన పరిస్థితులు రేపు నీ లైఫ్ అంతా కూడా తీయని జ్ఞాపకాలు, చెప్పుకోవడానికి సాక్ష్యాలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కృంగిపోతారా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? ఈ కాసేపైనా ఇంటికాడ కూడా ప్రతి దానిలో కూడా పాజిటివ్ కోణాన్ని వెతుకు, నెగిటివ్ కోణాన్నిగా చూసే దృష్టి మార్చుకో. అన్నీ నీకు అనుకూలంగా నా తండ్రి మారుస్తాడు కదా, నమ్ము. రైట్. కృప మనందరికీ తోడై ఉండును గాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ రక్తంగా మార్చి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప సమాధానం, గొప్ప ఆరోగ్యం నా తండ్రి యేసు నామములో దయచేయును గాక. ఆమేన్. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం, చూసెను నా దైవం, చెయ్యునులే సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా, రోదననే ఆరాధనగా, మనుగడనే మా
నిమిత్తము వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య మాటే నమ్ము సుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎగ్జామ్ రాసేవాళ్ళు భయపడొద్దు, రాసిన వాళ్ళు కూడా భయపడొద్దు. ప్రభు చిత్తం ఏదైతే అది జరిగింది. దేవునికే స్తోత్రం. యవనస్తులైన ఆడపిల్లలకి మగ పిల్లలకి చెప్తున్నాను, ఒకవేళ నీకు జయం రాలేదు, ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చినాయి కదా, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓటమి పోయారు. డోంట్ వరీ, ఆ ఓటమిని కూడా గెలుపుగా మారుస్తాడు దేవుడు. జీవితంలో చదువు ఒక భాగం, కానీ చదువే లైఫ్గా. ఒక దానిలో నీకు విజయం రాలేదంటే దానికంటే శ్రేష్టమైనది ఏదో దేవుడు నీకు సిద్ధపరిచాడు. గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్ని నువ్వు చూసే కోణం మార్చుకో. ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి నెగిటివ్ థాట్స్ అనేవి రానియొద్దు, వ్యతిరేక ఆలోచనలు చేయొద్దు. ప్రతి దానిలో కూడా దేవుని బట్టి, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక, నా దేవుడు నాకు అన్నీ కూడా మేలుకే రప్పిస్తాడు, ఇది నా కీడుగా కనపడుతుంది కానీ దీనికంటే ఈ కీడుకి ప్రతిగా గొప్ప మేలుని ఏదో మొత్తాన్ని దాచిపెట్టాడు నా తండ్రి. ఆయన నన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించే యేసయ్య నాకు అన్యాయం చేయడు, సమస్తము సమకూర్చి నా మేలుకే జరిగిస్తాడని ధైర్యం తెచ్చుకోవాలి. ఇందాకేమన్నాడు, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకంటే బలహీన పడ్డోళ్ళు, ఓటమి బాట పట్టిన వాళ్ళే భవిష్యత్తులో గొప్ప కార్యాలు చూసే ఛాన్స్ ఉంది. అలాగని పాస్ అయిన వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అంటలేదు, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. వాళ్ళకి ఇచ్చే కృప వాళ్ళకి. నిజంగా జీవితంలో ఓటమి అనుభవాలు ఎంత ఎక్కువగా ఉంటాయో అంత హృదయం నలిగిద్ది, దేవుడు అంతగా వాడుకుంటాడు. ఎందుకంటే నేను అనుభవించి చెబుతున్నాను కాబట్టి. చాలా నా లైఫ్లో చాలా ఎదురు దెబ్బలు, చాలా ఓటములు, అవమానాలు ఎదుర్కొన్నా. అవన్నీ కొన్నిసార్లు కన్నీళ్లతో, కొన్నిసార్లు చిరునవ్వులతో దాటి వచ్చాను. ఆయన శక్తిని ఇచ్చాడు. ఈరోజు అవన్నీ తలక్రిందులుగా మార్చి దేవుడు గొప్ప ధన్యకరమైనటువంటి అనుభవాలను ఇచ్చాడు. అందుకే మీ అందరికీ అదే చెప్తాను నేను, తొందరపడి ఆయన ప్రేమను సంశయించకండి, అన్నీ నీకు ఫేవర్గానే అవుతాయని చెప్పి చెప్తున్నాను. అందుకే నేను ఎందుకు, ఆయనకి నువ్వంటే ఇష్టం, అందుకు. రైట్, ధైర్యంగా బయలుదేరండి. ఆకలి అయితే ఒక ముద్ద తినండి, సంతోషంగా వెళ్ళేటప్పుడు ఎండ దెబ్బ తగలకుండా కాస్త చల్లబడ్డాక వెళ్ళటం, లేదా వెళితే నెత్తి మీద ఏదైనా వేసుకొని వెళ్ళటం జాగ్రత్త. వాహనాల ప్రయాణాల్లో జాగ్రత్త. పిల్లలు జాగ్రత్త. ఎగ్జామ్ రాసే బిడ్డలకి యేసు నామములో నా తండ్రి జయము దయచేయును గాక. ఓకేనా? అందరికీ జయ జీవితం. ఈ చదువు, ఈ ఎగ్జామే కాదురా, ఇంతకంటే శ్రేష్టమైనది లైఫ్లో మనం ఎదుర్కొనే ఎగ్జామ్స్. వాటిల్లో కూడా నా తండ్రి జయం ఇస్తాడు. ఆమేన్. ధైర్యం అయిపోండి, విజయోస్తు.